రే 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 నేను ఇంకా పోలేదురా, అప్పుడే ఏడుస్తావేంటే? మీకున్న తెలివితేటలకి పారిపోవడం ఏంటన్నా? అవసరం వచ్చినప్పుడు శివుడు కూడా చెట్టు త్వరలో దాక్కోలే, సేమ్ సీను. పోలీసులు బండ 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 దించు. పోలీసులు భారత నుంచి రామనాయకుని సార్. చెప్పు. ధర్మవృక్షం కారు వస్తుంది సార్. అరెస్ట్ చెయ్యొద్దు, బయటికి పోనివ్వద్దు. వెనక్కి తిప్పు. వెనక్కి తిప్పు. గుడ్ మార్నింగ్ సార్. అరెస్ట్ వారెంట్ చేతిలో ఉండి కూడా ధర్మభిక్షాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? మీ వల్ల కాలేదా సార్? పారిపోయాడు, అతని కోసమే గాలిస్తున్నాం. ఇది సాయంత్రం ఎడిషన్ లో వచ్చేలా చూడండి. అంటే మీరు పట్టుకోలేరనేగా? సార్, పోస్ట్ మార్టం అయిపోయింది, బాడీని తీసుకెళ్ళొచ్చన్నారు. ధర్మభిక్షం సంగతి చూశాకే నాన్నగారికి తల కొరివి పెడతా. ఇది నా సర్వీస్ రివాల్వర్. ఏదైనా ప్రమాదం అనుకుంటే కాల్ చేయి, తర్వాత నేను చూసుకుంటాను. మరి మీకు? నా దగ్గర ఉంది. తొందరగా కార్యక్రమాలు దిగు. అన్నా అన్నా, ఈ కారు మాత్రం డేంజర్ చెప్పాడు జ్యోతిష్యుడు. మారకపోతే ఆ కారులోనే కర్మకాండ జరిగేస్తుంది. సార్, ధర్మభిక్షం కారు మారాడు సార్. ఏ పక్కకి వెళ్ళాడు? తెనాల వైపు వెళ్ళాడు సార్. నమస్తేనా? నీ అవస్థ చాలా అవసరమయ్యా. ఎక్కమే. నమస్కారం. ఎక్కండి. చివరికి అన్న బతుకు అత్తావసరంలో అయిపోయింది. ధర్మభిక్షం పాలిస్ నుంచి సుమోకి మారాడు సార్. నేను చూసుకుంటాను. ఎస్ సార్. సార్ సార్, స్వామి గారు ఫైరింగ్ ఆర్డర్స్ తో తిరుగుతున్నారు. కనిపిస్తే కాల్ చేస్తారు, మీరు వెళ్ళిపోండి సార్. బండి లంక వైపు తిప్పురా. సార్, ధర్మభిక్షం లంక వైపు వెళ్ళిపోయాడండి. వైట్ కలర్ సుమోలో వెళ్తున్నాడు సార్. లంకలో మన ఇటుక బట్టలు ఉన్నాయిగా, నేను అక్కడ దాక్కుంటాను. తెల్లారి లోపల వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా నేను ఈ బండిలో ఉన్నట్టు అటు ఇటు తిప్పుతూ ఉండు. జాగ్రత్త. వెళ్ళు. అన్నారా? ఏంటన్నా? ఆ డిప్యూటీ గారు వస్తే వేసేయండి. అలాగన్నా.
అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, అదేగా నీకు కావాల్సింది. అరెస్ట్ చేయి, నన్ను అరెస్ట్ చేస్తే విజయవాడ పక్కమంటుంది. అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, సంఖ్యలు. అసలు నేను అరెస్ట్ చేస్తానని ఎవరు చెప్పారు? పొద్దు నుంచి పారిపోతూనే ఉన్నావుగా, పేపర్ చూసుండవు. పరారైన ధర్మభిక్షం పోలీసుల గాలింపు అని హెడ్డింగ్ పెట్టారు. అది నువ్వే వేయించుంటావు, కానీ ఇప్పుడు నేను పారిపోవట్లేదుగా. అరెస్ట్ చేయి. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే బతుకున్న వాళ్ళకి బాధరా? అంటే నన్ను ఇప్పుడు చంపేస్తావా? రైతు చేనును కాపాడడానికి కలుపు మొక్కను ఎలా ఏరి పారేస్తాడో, సమాజాన్ని కాపాడడానికి నాలాంటి పోలీసు నీలాంటి రింగ్ లీడర్లని ఏరేయాలి. సిటీ అంతా నువ్వు పరారీలో ఉన్నావనుకుంటున్నారు, వాళ్ళు అలాగే అనుకోవాలి. నీ కోసం పోలీసుల గాలింపులు జరుగుతూనే ఉండాలి, కానీ నువ్వు వాళ్ళకి దొరకవు. ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డుల్లో ఉండాలి, కానీ నువ్వు మాత్రం నా చేతుల్లో చావాలి. వద్దు, వద్దు. నీ శవాన్ని దొరకనిస్తే దాన్ని ఊరేగిస్తాడు. అమరవీరుడని శిలా విగ్రహాలు పెడతారు. అది చూసి మరో 10 మంది భిక్షగాళ్ళు వీధి రౌడీలో ధర్మభిక్షాలుగా ఎదుగుతారు. నీ శవం ఎవరికి దొరకకూడదు. ధర్మభిక్షం చరిత్రలో పరారీలో ఉంటాడు, కానీ నా డైరీలో మాత్రం బూడిదే ఉంటాడు.